హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో షామీ నుంచి ఈరోజే లాంచ్ అయిన వాళ్ళ బ్రాండ్ న్యూ రెడ్మీ నోట్ 10 5G స్మార్ట్ ఫోన్ మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ఇది మంచి రీజనబుల్ కాస్ట్‌లో మంచి ఫీచర్స్ తోటి ఫస్ట్ రెడ్మీ 5G ఫోన్ అని చెప్పొచ్చు. మీ ఇంకా షామీ లోగో ఇండియాస్ నంబర్ 1 స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మేడ్ ఇన్ ఇండియా అని క్లియర్‌గా బాక్స్ పైన రాసేసి ఇక్కడ మీరు పిక్చర్ కూడా చూడొచ్చు. రెడ్మీ నోట్ 10 5G అని రాసేసి 5G రెడీ హై పర్ఫార్మెన్స్ 7 నానోమీటర్ ప్రాసెసర్ ఉంది. 90 హెర్ట్జ్ దాంట్లో ఫుల్ హెచ్‌డీ ప్లస్ అడాప్టివ్ డాట్ డిస్‌ప్లే ఉంది. రెడ్మీ నోట్ 10 5G విత్ ఈజీ యాక్సెస్ టు గూగుల్ యాప్స్ యూ యూజ్ మోస్ట్ అని ఇక్కడ బాక్స్‌కి బోత్ సైడ్స్ రాసేసి బ్యాక్ సైడ్ అన్ని దీని ఫీచర్స్ చూడొచ్చు. ఇందులో సీపీయూ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 700 నానోమీటర్ ప్రాసెసర్ ఉంది. 5G రెడీ హై పర్ఫార్మెన్స్ ప్రాసెసర్, 90 హెర్ట్జ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, అడాప్టివ్ సింక్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 48 మెగాపిక్సెల్ ఏఐ ట్రిపుల్ కెమెరా ఉంది. మ్యాక్రో ఇంకా డెప్త్ సెన్సింగ్ కెమెరా కూడా ఉంది. మీకు 5000 mAh బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్, ఇంకా సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, హై res ఆడియో సర్టిఫికేషన్, డ్యువల్ 5G సిమ్, 360 డిగ్రీ లైట్ సెన్సర్, స్ప్లాష్ ప్రూఫ్ నానో కోటింగ్, ఐఆర్ బ్లాస్టర్, చాలా లోడ్స్ ఆఫ్ ఫీచర్స్ ఉన్నాయి. మెటాలిక్ బ్లూ నాకు రివ్యూకి వచ్చింది. 4+64 జీబీది. ఇందులో మీకు 6+128 కూడా అవైలబుల్ ఉంది. ఇక్కడ కూడా మేడ్ ఇన్ ఇండియా అని క్లియర్గా పెద్దగా రాస్తుంది. ఈరోజు మనం అన్బాక్సింగ్ చేసి ఇది రెడ్మీ నుంచి ఇండియాలో ఫస్ట్ 5G అంటే మంచి రీజనబుల్ కాస్ట్లో ఉన్న 5G ఫోన్ కదా. చూడాలి మనం దీని లుక్స్ ఎట్లా ఉన్నాయి, ఇంకా దీని పర్ఫార్మెన్స్ అవన్నీ. ఇది డైమెన్సిటీ 700 ప్రాసెసర్ కదా, గేమింగ్కి దానికి కూడా బాగానే ఉంటుంది. ఇది అన్బాక్స్ చేయగానే ప్యాకెట్ పైన మీకు ఒక సిమ్ ఎజెక్షన్ టూల్, ఇంకా ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అవి వచ్చినాయి. ఇంకోటి మీకు ఫ్రీ కేస్ కూడా వచ్చింది. ఇట్లా ఇస్తే బెటర్. అన్ని ఫోన్స్కి 100 రూపాయలే ఉంటాయి కానీ కొన్ని కంపెనీస్ ఆ ఫ్రీ కేస్ ఎందుకు ఇవ్వరో నాకు అర్థం కాదు. ఇది కింద చూడొచ్చు మీరు. దీంట్లో 22.5 మీకు ఇన్బాక్స్ అడాప్టర్ వచ్చింది. అంటే 18 వాట్స్ ఛార్జింగ్, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఇంకా టైప్ సి కేబుల్ వచ్చింది. ఇక్కడ మీరు మొబైల్ చూడొచ్చు, నీట్గా ఇట్లా ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేసి వచ్చింది. బాగానే ఉంది. ఇది కలర్ ఇది మెటాలిక్ బ్లూ. ఇది 4 కలర్స్లో అవైలబుల్ ఉంది. దీని కాస్ట్ వచ్చేసి 13,999 ఉంది. 1000 రూపీస్ మళ్ళీ క్యాష్ బ్యాక్ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్స్ పైన ఉంది. అంటే 12,999 పడుతుంది మనకు హెచ్డిఎఫ్సి కార్డ్స్ పైన తీసుకుంటే. ఇక్కడ సెల్ఫీ కెమెరా చూడొచ్చు, 8 మెగాపిక్సెల్, ఇంకా ఇయర్ పీస్ గ్రిల్, ఇంకా అది బెజల్స్ అంటే సన్నగానే ఉన్నాయి కానీ మీకు ఆన్ చేసిన తర్వాత చూపిస్తాను. ఇంకా ఆల్రెడీ దానిపైన ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ తోటి వచ్చింది. సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఇక్కడ చూడొచ్చు, పవర్ బటన్ ఇంకా ఫింగర్ ప్రింట్ స్కానర్. ఇది బాగుంటుంది. సైడ్ది వాల్యూమ్ రాకర్ బటన్. బిల్ట్ క్వాలిటీ అయితే తెలుసు కదా మీకు, షామీ వాళ్ళది బాగుంటుంది. ఇక్కడ పైన సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్, ఇంకా మైక్రోఫోన్, ఇంకా ఐఆర్ బ్లాస్టర్ కూడా చూడొచ్చు. ఇక్కడ 3.5mm ఆడియో జాక్, ఇంకా ఇక్కడ మీకు సిమ్ ట్రే ఉంది. ఇది కూడా తీసి చూపించేస్తాను. ఇందులో డ్యువల్ 5G సిమ్ సపోర్ట్ ఉంది, మీరు వేసుకోవచ్చు. ఇంకా మైక్రో ఎస్డి కార్డ్ వేసుకొని మెమరీ కూడా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ప్రైమరీ మైక్, టైప్ సి పోర్ట్, ఇంకా డౌన్ ఫైరింగ్ స్పీకర్ గ్రిల్ కూడా చూడొచ్చు. ఓవరాల్గా బాగానే ఉంది. ప్లాస్టిక్ బ్యాకే, హై క్వాలిటీ పాలికార్బోనేట్ ప్లాస్టిక్ ఉండేసి అంత ఫింగర్ ప్రింట్ పడేలాగా ఏం లేదు. కొంచెం మ్యాట్ ఫినిష్ ఉంది. రెడ్మీ 5G అని ఇక్కడ రాసేసి బ్లూ కలర్ బాగుంది చూడ్డానికి. ఇంకా కెమెరా బంప్ కూడా చూడొచ్చు, అంత పెద్దగా ఏం లేదు. 48 మెగాపిక్సెల్ ఏఐ ట్రిపుల్ కెమెరా. ఇది సెటప్ దాని సిల్వర్ రింగ్ ఇచ్చేసి ఎల్ఈడి ఫ్లాష్ అది బాగానే ఉంది. 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ది ఒకటి డెప్త్ సెన్సింగ్, ఇంకోటి మీకు మ్యాక్రో కెమెరా ఉంది. అయితే 48 మెగాపిక్సెల్ది వచ్చేసి మీకు 1/2 ఇంచెస్ f1.79 కెమెరా. ఫ్రంట్దేమో మీకు 8 మెగాపిక్సెల్ f2.0 ఏఐ సెల్ఫీ కెమెరా. ఇప్పుడు నేను ఆన్ చేసి మొత్తం సెటప్ చేసి కంప్లీట్ కొన్ని గంటలు యూస్ చేసిన తర్వాత రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తాను. ఇది రెడ్మీ నోట్ 10 5G మొబైల్. నేను కొన్ని గంటలు యూస్ చేసి రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తున్నాను. యాక్చువల్గా నాకు బాగానే అనిపించింది దాని లుక్స్, ఫినిషింగ్, ఇంకా బిల్ట్ క్వాలిటీ. బ్యాక్ ప్లాస్టిక్ ఉన్నా కానీ పెద్దగా ఫింగర్ ప్రింట్స్ అవి ఏం పడట్లేదు, బాగానే ఉన్నాయి. థిక్నెస్ 8.92mm ఉంది. 190 గ్రామ్స్ వెయిట్ ఉంది. ఇంకా కంఫర్టబుల్ ఉంది చేతిలో పట్టుకోవడానికి. ఇది మీరు సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ది పర్ఫార్మెన్స్ చూడొచ్చు. యాక్యురేట్ ఇంకా ఫాస్ట్ ఉంది. అన్ని అటెంప్ట్స్ పర్ఫెక్ట్ ఉన్నాయి. ఇది నాకు సైడ్దే నచ్చుతుంది, ఫ్రంట్ బ్యాక్ కంటే కూడా, ఆన్ స్క్రీన్ దానికంటే కూడా. ఎందుకంటే ఇది కంఫర్టబుల్ ఉంటుంది. వ్యూయింగ్ యాంగిల్స్ అంత గ్రేట్ లేదు కానీ పర్ఫెక్ట్ ఓకే అని చెప్పొచ్చు. డిస్ప్లే బాగానే ఉంది. ఇది వచ్చేసి మీకు 6.5 ఇంచెస్ది, 90 హెర్ట్జ్ ఫుల్ హెచ్డీ ప్లస్ అడాప్టివ్ సింక్ డాట్ డిస్ప్లే. అంటే పంచోల్ డిస్ప్లే చూడొచ్చు. ఇయర్ పీస్ గ్రిల్, ఇంకా దాని సెల్ఫీ కెమెరా అది చూడొచ్చు. స్మూత్ ఉంది. 90 హెర్ట్జ్ డిస్ప్లే కదా, మీకు యూఐ అది ఎంత స్మూత్ ఉందంటే పర్ఫెక్ట్ ఉంది. ఇందులో మీకు పైనుంచి ఇది నోటిఫికేషన్స్ ప్యానెల్ కూడా ఒకసారి చూసుకోండి. నేను బ్రైట్నెస్ మ్యాక్సిమం పెట్టాను. బ్రైట్నెస్ ఒకటే కొంచెం తక్కువ అనిపించింది. అంటే నేను పగలు డే టైంలో షూట్ చేస్తున్నాను. అయితే
మ్యాక్స్ పెడితేనే నాకు ఇట్లా పర్ఫెక్ట్ డిస్‌ప్లే కనపడింది. అందుకే ఫుల్ పెట్టేసాను. ఓకే అని చెప్పొచ్చు. ఏం ప్రాబ్లమ్ ఏం లేదు. యాప్ ఓపెనింగ్స్, క్లోజింగ్స్ అది గూడా బానే ఉంది. ఇందులో సీపీయూ మీడియాటెక్‌ది డైమెన్సిటీ 700 7 నానోమీటర్ బేస్డ్ ఆక్టా కోర్ ప్రాసెసర్ ఉంది. 2.2 గీగాహెర్ట్జ్ పైన క్లాక్ చేసేసి అది గేమింగ్‌కి అది దానికి బానే ఉంటది. నేను తర్వాత డీటెయిల్‌గా మళ్ళీ ఎప్పుడైనా గేమ్ పర్ఫార్మెన్స్ అది గూడా చూపిస్తాను. ఇక్కడ ఒకసారి అబౌట్ ఫోన్‌లో చూసుకోండి. ఇది MIUI వర్షన్ 12 తోటొస్తుంది. ఇంకా మీకు ఇక్కడ ఇది 64 జీబీ వేరియంట్ గదా! ఆ తర్వాత స్టోరేజ్ చూపిచ్చేస్తాను. ఇక్కడ మీరు ఆండ్రాయిడ్ వర్షన్ 11 ఇంకా జూన్ 2021 దాని సెక్యూరిటీ ప్యాచ్ చూసుకోవచ్చు. ఇంకా ఆల్ స్పెక్స్‌లో మీరు ర్యామ్ చూసుకోవచ్చు. ఇది 4 జీబీ. ఇది 6+128లో గూడా అవైలబుల్ ఉంది. ఇక్కడ సిపియూ డీటెయిల్స్ ఇంకా ఆండ్రాయిడ్ వర్షన్ అవన్నీ ఇక్కడ మీరు కంప్లీట్ చెక్ చేసుకోవచ్చు. ఒకసారి స్టోరేజ్ గూడా మీకు చూపిచ్చేస్తాను. ఔట్ ఆఫ్ ది బాక్స్ ఇందులో మీకు 46.7 జీబీ ఫ్రీ స్పేస్ అవైలబుల్ ఉంది. ఇంకా గూడా మీరు కావాలంటే మైక్రో ఎస్‌డీ కార్డ్ యేసుకొని మెమరీ ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు. ఓవరాల్‌గా డిస్‌ప్లే క్వాలిటీ అయితే మీరు గూడా చూస్తున్నారు గదా! మీకెట్లా అనిపిచ్చిందో మీరు కామెంట్ సెక్షన్‌లో రాయండి. వ్యూయింగ్ యాంగిల్స్ ఒక్కటి నాకు అంటే సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే లాగా లేదు. కొంచెం వ్యూయింగ్ యాంగిల్స్ అంత అదనిపియలేదు నాకు. కానీ అడ్జస్ట్‌మెంట్స్ గానివ్వండి, మీరు కలర్స్ అన్నీ మీరు వైట్ బ్యాలెన్స్ అవన్నీ డిఫాల్ట్, వార్మ్, కూల్, కస్టమ్ ఎట్లా అంటే కలర్ టెంపరేచర్ అట్లా సెట్ చేసుకోవచ్చు. అన్ని మోడ్స్ ఉన్నాయి. ఇక్కడ రిఫ్రెష్ రేట్ అంటే నేను 90 హెర్ట్జ్ సెలెక్ట్ చేసేసాను. ఎందుకంటే ఈ మొబైల్‌లో అది ఉన్నప్పుడు ఆప్షన్ అది అడాప్టివ్ సింక్ అంటే ఇది 90, 60, 50, 30 దాని అంటే అవసరాన్ని బట్టి స్విచ్ చేసుకుంటా ఉంటుంది. మీకు 90 హెర్ట్జ్‌లో మీకు యూఐ అది చాలా స్మూత్ ఉంది. బ్యాటరీ అంటే ఇది 5000 మిల్లీ ఆంపియర్ బ్యాటరీ తోటొస్తుంది. 18 వాట్స్ మీకు ఫాస్ట్ చార్జర్ తోటొచ్చింది కదా! బ్యాటరీ మీకు కొత్త ప్రాసెసర్ 7 నానోమీటర్ బేస్డ్ కాబట్టి మీకు పవర్ ఎఫిషియెంట్ ఉండేసి మీకు 30% బెటర్ పవర్ ఎఫిషియన్సీ ఉంటుంది. ఇంకా ఇక్కడ కెమెరా యాప్ గూడా మీరు ఒకసారి చూసేసుకోండి. ప్రో, వీడియో మోడ్, ఇంకా ఫోటో మోడ్, పోర్ట్రేట్‌లో మీరు బ్యాక్‌గ్రౌండ్ బ్లర్ ఇంటెన్సిటీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా గూడా మీకు మోర్‌లో ఇది ఏఐ కెమెరా 48 మెగా పిక్సెల్‌ది. అంటే దీంట్లో మీకొచ్చేసి f1.79 ఉంది. 1/2 ఇంచ్ సెన్సార్ ఉంది. సీమాస్ సెన్సార్. అంటే మీకు కొంచెం మంచి డైనమిక్ రేంజే ఉంటుంది. నేను కొన్ని శాంపిల్స్ కూడా కలెక్ట్ చేసి మీకు చూపిచ్చేస్తాను. హెచ్‌డిఆర్, ఏఐ ఇంకా మీకు ఇక్కడ అన్ని ఆస్పెక్ట్ రేషియోస్ అవన్నీ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇంకా నేను సెట్టింగ్స్‌లో కూడా డీటెయిల్‌గా చూపిచ్చేస్తాను. ట్రిపుల్ కెమెరా సెటప్‌లో మీకు ఒకటి మెయిన్ కెమెరా ఉంది. ఒకటి మ్యాక్రో కెమెరా ఉంది. ఇంకోటి మీకు డెప్త్ సెన్సింగ్ కెమెరా. పిక్చర్ క్వాలిటీలో మీరు హై, స్టాండర్డ్, లో సెట్ చేసుకోవచ్చు. అంటే నేను యూజువల్లీ హై పెట్టే షూట్ చేసుకుంటాను. ఇంకా వీడియో మోడ్ అంటే మీకు 1080, 30లో షూట్ చేస్తుంది. 720, 30 స్లో మోషన్‌లో 720, 120 కూడా షూట్ చేస్తుంది. ఫ్రంట్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంది. ఈఐఎస్ కూడా ఉంది. ఇంకా మీకు వీడియోలో H.264 కానివ్వండి, 265 ఏదైనా షూట్ చేసుకోవచ్చు. 265 అయితే మీకు తక్కువ స్పేస్‌లో బెటర్ వీడియో క్వాలిటీ ఉంటుంది. కానీ అన్ని డివైసెస్‌కి సపోర్ట్ ఉండదు. అది చూసుకొని మీరు సెట్టింగ్ చేసుకోవాలి. ఇంకా ఓవరాల్‌గా కెమెరా ఓకే అని చెప్పొచ్చు. షట్టర్ ల్యాగ్ కూడా అట్లా అంత పెద్దగా ఏం లేదు. నేను కొన్ని శాంపిల్స్ వీడియో క్లిప్ కూడా తీసేసి కొన్ని శాంపిల్స్ లాస్ట్‌లో ఈ వీడియో ఎండ్‌లో పెడతాను. మీరు చూడండి ఒకసారి. చూసేసి మీకు ఎట్లా అనిపించిందో మీరు అంటే మీ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్‌లో రాయండి. ఓవరాల్‌గా నాకైతే కెమెరా బానే అనిపిస్తుంది. మొబైల్ కూడా బానే ఉంది. 13,999 దీని యాక్చువల్ కాస్ట్ కదా! ఇంకా ₹1000 మీకు క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. హెచ్‌డిఎఫ్‌సి క్రెడిట్ కార్డ్స్ పైన మీరు అట్లా తీసుకుంటే. అయితే 12,999 పడ్డట్టు. ఆ ప్రైస్‌కి 5G ఫోన్, అది కూడా షావమీది అని అంటే బెల్ట్ క్వాలిటీ అదంతా బానే ఉంది. ఇక్కడ నేను ఏదన్నా యూట్యూబ్‌ది నాదే వీడియో ప్లే చేసేసి మీకు దాని స్పీకర్ ఇంకా డిస్‌ప్లే క్వాలిటీ చూపిస్తాను. మీరు అది చూసిన తర్వాత మీకు డిస్‌ప్లే అది ఎట్లా అనిపించిందో మీరు కామెంట్ సెక్షన్‌లో రాయండి. ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక సూపర్ స్పెషల్ ప్రొజెక్టర్ అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. చాలా మందికి యాక్చువల్‌గా ప్రొజెక్టర్ అంటే ఫుల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. నాకు చాలా అడుగుతూ ఉంటారు, మీరు బడ్జెట్‌లో ప్రొజెక్టర్స్ అవి చూపించండి అని చెప్పేసి అన్బాక్సింగ్ చేసి. అయితే నా దగ్గర రావాలి కదా రివ్యూకి, ప్రొజెక్టర్లు తక్కువ వస్తాయి. ఇంకోటి వచ్చి ఉంది, అది నేను మీకు నెక్స్ట్ వీక్ అట్లా చేసి చూపించేస్తాను. చాలా మంచి ప్రొజెక్టర్, అది కూడా టెస్టింగ్లో పెట్టాను. అదంతా టెస్టింగ్ అయిన తర్వాత మీకు చూపిస్తాను. ఈ లోపల నాకు అయితే ఇదండి మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన రెడ్మీ నోట్ 10 5G స్మార్ట్ ఫోన్. ఇది 90 హెర్ట్జ్ ఫుల్ హెచ్‌డి ప్లస్ అడాప్టివ్ సింక్ డిస్‌ప్లే తోటి వస్తుంది. 18 వాట్స్ ఫాస్ట్ చార్జర్, 5000 మిల్లీ ఆంపియర్ బ్యాటరీ, ఇంకా రీజనబుల్ కాస్ట్ ఉంది. 6.5 ఇంచెస్ 2400x1080 డిస్‌ప్లే ఉంది. 1500:1 కాంట్రాస్ట్ రేషియో ఉంది. ఓవరాల్‌గా అన్నీ ఆ ప్రైస్ రేంజ్‌కి నాకు 13,999కి ఇంకో 500 తక్కువ ఉంటే బెస్ట్ ఉండేది. మీకు ఎట్లా అనిపించింది ఈ స్మార్ట్ ఫోన్? మీరు కామెంట్ సెక్షన్‌లో రాయండి. ఇంకా ఒకవేళ వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అట్లనే మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసి బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఉంటానండి. ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను. బాయ్.